సరిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 70,000 రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు. ప్రమాదానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే అది ట్రాక్టర్ కాలుతుందా అది కాలుతుంది ఇంకేంటంటే నా పేరు తోటపెద్దన్న, చందపల్లి గ్రామం. మా చేను ఇక్కడనే పక్కనే ఉంటుంది. రోజు ఇట్లానే పోతాం, కానీ ఇలా గడికట్టలు తీసుకొస్తా అంటే ఆ వైర్ తీగలు బాగా డౌన్ అయినాయి. ఏమైతే కరెంట్ వైర్ తీగలు విద్యుత్ అవి కొంచెం మరీ డౌన్ ఉన్నాయి. అవి తాకి మొత్తం అప్పుడప్పుడు షాక్ వచ్చింది. ఒక 2-3 నిమిషాలనే వరి గడ్డి మొత్తం అంటుకున్నది. ఇక మేము డబ్బా ఊడవికి ఇంజన్ పట్టుకొని ముందుకెళ్ళి ఇట్లా సేఫ్ అయినాం. కానీ లేకపోతే మాకు కూడా అక్కడ షాక్ వస్తే మేము కూడా చనిపోయే మనుషులు తప్పించుకొని పరుగు అని బయట ఎంత ఉంటుంది ఎంత దాన్ని